72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గంగణపతి నమ, ఐం సరస్వతి నమ, శివాయ గురువే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఆపదరవహతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయనమామి. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళికంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి, ఈ యొక్క లగ్న చక్రవశాత్ కానీ ప్రధానంగా రాశి వశాత్ అయిన కానీ ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది. ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది, సంతాన యోగం సిద్ధిస్తుంది, వ్యాపారం యోగం కలుగుతుంది, అన్యోన్య దాంపత్యం కలుగుతుంది, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి అంటారు. ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల, ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా విగ్రహ ప్రామాణికం అంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి. ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికాలు అని చెప్పేసి ఉంటాయి. శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారు అన్నమాట. మరి వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేవి ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే సారిగ్రహ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం, ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం, నిత్య వైదిక కర్మంలో అయితే కనుక నిత్య యజ్ఞాధికతలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి మానవాళికి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది. మీ కులదేవం ఎవరో తెలుసుకోండి. ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తరతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి. మీ పూర్వీకులు అంతా కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తారు. కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు. ఆ వెంకటేశ్వర స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూజ చేస్తున్నారు. కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు, కొంతమంది పోచమ్మ అంటారు, కొంతమంది ఎల్లమ్మ అంటారు, కొంతమంది మావుళ్ళమ్మ అంటారు. ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది. గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు, ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా. ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు, విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి. లేదు చిన్న విగ్రహం ఈ యొక్క అంగుష్ట మార్గం అంటే 3 అంగుళాలు మందం ఉండే 3 ఇంచెస్ అంతా కూడా 3 ఇంచెస్ అంతకన్నా అంగుళాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట. ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహానైవేద్యం పెట్టుకుని యోగం ఉంటే గనక మడి ఆచారాలతో చేసిన మహానైవేద్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది. యజ్ఞాది కృతులు చేసే దగ్గర విగ్రహారాధన చేసుకోవచ్చు. ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో ఫలమో బెల్లమో ఏదైనా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది. ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పూర్వోదయం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడు అంతా కూడా నిర్వికార నిరాకార నిర్మయ రూపుడు అన్నమాట. దేవుడికంతా కూడా ఆకారం లేదు. అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహంలో మనం ప్రాణప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది, దైవ శక్తి కలుగుతుంది, దైవ చింతన కలుగుతుంది. తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల, దేవత ఆరాధన చేయడం వల్ల, భగత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. కోటి యజ్ఞాపతి ఫలితం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్యోగం కలుగుతుంది, మంచి సుఖమైన జీవితం జీవించడానికి, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి, అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేషాది ద్వాదశ రాశులు కానీ మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళు కానీ
విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల, ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిగి వస్తుందో తెలుసుకుందాం. జయ గురు దత్తాత్రేయ. మిథున రాశి మిథున లగ్న జాతకులకు విశేషంగా ఈ యొక్క కులదేవతారాధనలో విశేషంగా మీరంతా కూడా ఇష్టదైవాన్ని ఏ దైవాన్ని పూజ చేయడం వల్ల విశేషంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం వినియోగం కలిసి వస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏ దేవతార్చన చేయాలి? ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి అధిపతి అంతా కూడా మహావిష్ణువు అవుతారు. ప్రధానంగా చూసుకుంటే బుధుడు ఆధిపత్యంలో ఉంటుంది కావున బుద్ధుడికి ఇష్ట దేవత అంతా కూడా ఈ యొక్క ఆరాధ్య దేవత అంతా కూడా మహావిష్ణువు అవుతారు కావున మహావిష్ణువు ఆరాధన, మహావిష్ణు స్వరూపంగా ఉండే విగ్రహాలన్నీ కూడా పూజ చేసుకోవచ్చు. విశేషంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ, ఈ యొక్క మహావిష్ణు విగ్రహాన్ని, లక్ష్మీనారాయణ విగ్రహాన్ని, ప్రధానంగా మహాలక్ష్మి విగ్రహాన్ని చిన్న ప్రామాణికంలో కూడా తెచ్చుకొని దానికి కుంకుమార్చన చేసుకోవడం వల్ల, ఈ యొక్క మహావిష్ణు ఆరాధన అంతా కూడా తులసితో అర్చన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి శ్రీకృష్ణ పరమాత్మ పాకుతున్న వెన్న కృష్ణుడు యొక్క విగ్రహాన్ని కూడా తెచ్చుకోవడం వల్ల పుణ్య కార్యక్రమాలు ఆచరించే ఫలితం, కోటి యజ్ఞాల ఫలితం. ఎవరైతే కృష్ణారాధన చేసుకుంటారో అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా నవనీతాన్ని వెన్నని నైవేద్యం పెడుతుంటారు. శ్రీకృష్ణ ఆరాధనలో చేసుకున్నప్పుడు విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. పరవాన్నాన్ని, బెల్లం పరవాన్నాన్ని నైవేద్యం చేయడం కానీ, దద్దోజనాన్ని నైవేద్యం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కనుక భక్తిగా శ్రద్ధగా దేవతార్చన చేసుకుంటారో కులదేవత ఆరాధన చేయడం శ్రేష్టంగా ఉంటుంది. మీ కులదేవత ఎవరో తెలుసుకోండి, పెద్దలతో చేసుకునే వల్ల తరతరాల వచ్చిన ఆచారం అంతా కూడా పాటించడం వల్ల విశేషమైన కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా గ్రామదేవత ఎవరైతే మీ ఇంటికి ఒక గ్రామదేవత ఉంటారు, ఇంటికి ఒక గ్రామదేవత ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. మీ ఆచారాన్ని వ్యవహారాన్ని పాటించడం వల్ల తరతరాలుగా వచ్చిన ఆచారం అంతా కూడా మీ వంశాలకి, మీ యొక్క పిల్లలకి, మీ మనవాళ్ళకి అంతా కూడా నేర్పడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. తద్వారా సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక కులదేవతని మర్చిపోతారో అక్కడంతా కూడా ఆర్థిక ఇబ్బందులు సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఆర్థిక కష్టాలు కానీ, ఎంత సంపాదించిన ఖర్చులు అయిపోతూ ఉండడం కానీ, వ్యాపారంలో నష్టాలు రావడం కానీ, అనుకోకుండా జరగని సంఘటనలు ఏమైనా జరుగుతుండడం కానీ, దుఃఖాన్ని సంభవించడం కానీ ఇవన్నీ జరుగుతుంటే అక్కడ కులదేవత ఆరాధన జరగట్లేదని చెప్పేసి తెలుసుకోవాలి. ఎక్కడైతే కులదేవత ఆరాధన నిత్యం చేస్తుంటారో కులదేవత అనుగ్రహం శ్రేష్టంగా విశేషంగా కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటారు, కొంతమందికి లక్ష్మీ నరసింహస్వామి కులదేవత ఇష్టదేవత అని చెప్పేసి అంటూ ఉంటారు. తద్వారా ఈ యొక్క మహావిష్ణు ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే శివారాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో ఈ యొక్క మిథున రాశి జాతకులంతా కూడా వాళ్ళ ఇష్టదేవత అంతా కూడా కులదేవత శివ పార్వతులు అనుకుంటే కనుక వాళ్ళంతా కూడా నిత్యమంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అన్నాభిషేకాన్ని శివాలయంలో చేయించడం వల్ల విశేషమైన పుణ్యయోగం కలిగిస్తుంది. ప్రధానంగా జన్మజాతకంలోనే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జన్మజాతకానికి దోషాలు పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుడి హోమశాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా పిల్లలు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. ఇక్కడ కేతుకి ప్రీతికరంగా మీరంతా కూడా ఉలువలో దానం చేసుకోవడం కానీ, ఉలువనంతా కూడా నానబెట్టిన ఉలువ అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఆవు దూడ విగ్రహం అంతా కూడా వెండి ఇంట్లో పెట్టుకోవడం, ప్రామాణికంగా 3 ఇంచులు అంటే 3 అంగుళాల నిమిత్తం అంతా కూడా అంగుష్ట మార్గంలో ఉండాలి. ఆ 3 అంగుళాలు మించి ఉండకూడదు అనమాట. ఎక్కువ బరువుతో ఉన్న విగ్రహాలు పెట్టుకుంటే నివేదన అనేది చేసుకుంటూ ఉండాలి. మహానివేదన చేయాలి ఖచ్చితంగా. తద్వారా మంచి ఫలితం కొబ్బరికాయ కానీ, పండు ఫలము ఏదో ఒక పైంచం పెట్టడం వల్ల అమ్మవారికి ప్రీతికరంగా అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి మన కోరికలంతా కూడా నివేదన చేయడం వల్ల ధర్మబద్ధమైన కోరికలు ఉంటే కనుక ఖచ్చితంగా దేవతలంతా కూడా తీర్చే దేవతలే కానీ, అందరూ కూడా వరాలిచ్చే దేవతలే కానీ, ఎవరిని కూడా కష్టపట్టే దేవతలు ఉండరు. ఇక్కడ కూడా అమ్మవారు శక్తి స్వరూపిణి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి కావున అమ్మవారికి ఎవరైతే కనుక ఖడ్గమాల స్తోత్రంతో కానీ, మహాలక్ష్మి సహస్రనామంతో కానీ కుంకుమార్చన చేసుకుంటూ ఉంటారు, ఆవునేతో దీపారాధన చేసిన చోట అఖండమైన మహాలక్ష్మి శ్రీనివాసంగా ఉంటుంది. సిరులు, సంపదలు, ఐశ్వర్యాలు అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన, మహావిష్ణు సంబంధించిన విగ్రహాలు ఏమైతే ఉంటే కనుక వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ, మహావిష్ణు విగ్రహం కానీ తెచ్చుకొని ఆన్మత ఆరాధన కూడా చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.